మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. ఈ వారం మన ప్రత్యేక అతిథి డాక్టర్ శివరాజ్ గారు. సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్గా, అదే రకంగా డయాబెటిస్ట్గా ఆల్మోస్ట్ 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న శివరాజ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన సిడిఆర్, అదే రకంగా యశోద, కిమ్స్లో చాలా విశేషమైన సేవలు అందిస్తున్నారు. శివరాజ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చాలా సంతోషం మీతో ఈరోజు ఉండడం, అలాగే నా యొక్క అనుభవాలను పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. శివరాజ్ గారు, మనం గతంలో ఎన్నో ఇంటర్వ్యూలు చేశాము. మీరు ప్రివెంటివ్ మెడిసిన్ మీద కావచ్చు, కిడ్నీ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, యూ నేమ్ ఇట్, డయాబెటీస్ కావచ్చు, ఎన్నో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేశాం. కానీ ఇది కొద్దిగా పర్సనల్ ఇంటర్వ్యూగా మొదలు పెడదాం. సో మీ గురించి తెలుసుకోవాలని నాకు, అదే రకంగా మా ప్రేక్షకులు కూడా ఎంతో ఉంది. సో మొదటగా అంటే మీరు పుట్టిన ప్రదేశము, బాల్యము, విద్యాభ్యాసం ఈ రకంగా జరిగింది. డాక్టర్గా ఈ పరిణామక్రమం గురించి కొద్దిగా తెలియజేస్తారా? అంటే అందరిలాగానే నా జీవితం మొదలైంది. అంత గొప్పగా ఏం కాదు. నేను మిడిల్ క్లాస్లో పుట్టినవాడిని. అప్పుడు చూసినట్టయితే 4-5 పిల్లలు ఉండేవారు అందరికీ కూడా. సో పేరెంట్స్ పరంగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉండేవాళ్ళు. అలా ఆ బాల్యం అనేది ఆనందంగానే గడిచింది. కాకపోతే నాకు ముఖ్యంగా 10th క్లాస్ వరకు చదువు అనేది మనకు ఇంపార్టెంటే, కానీ దాంతోపాటు కూడా ఒకలాంటి ఆహ్లాదంగా ఉండాలి, అవన్నీ కూడా తెలియకుండా గడిచిపోయాయి. నాకు మెయిన్గా ఈ ఇంటర్మీడియట్ అప్పట్లో మనం చూసినట్టయితే గురుకులం అవి చాలా అత్యుత్తమైన క్వాలిటీలో ఉండేవి. సో వాటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పెట్టేవారు. సో ఏపీఆర్ చేసి నాగార్జున సాగర్ రావడం అనేది నా అదృష్టం. అది నాకు మెయిన్గా టర్నింగ్ పాయింట్ లాగా మారింది లైఫ్లో. సో అక్కడ ఉన్న స్నేహితులు కానివ్వండి, క్లాస్మేట్స్ అందరూ కూడా ఒక ప్రదేశం నుంచి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది. సో అన్ని చోట్ల నుంచి తెలంగాణ కానివ్వండి, లేకపోతే ఆంధ్ర కానివ్వండి, రాయలసీమ అందరం కలిసి ఉండేవాళ్ళం. సో అప్పుడు ఒకలాంటి మంచి వాతావరణం ఉండేది. ఆ ఫ్రెండ్స్తో, స్నేహితులతో. అలాగే చదువు మీద ఇంకా ఆసక్తి పెరిగింది. అప్పుడు నాకు మెయిన్గా ఈ ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవడం, దాని తర్వాత సైన్స్, తర్వాత డాక్టర్ కావాలనే ఆలోచన, ఆ తర్వాత అక్కడ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది ఆ ఐపీఆర్ చేసి నాగార్జున సారే. నేను ఎప్పటికీ ఆ కాలేజ్కి, వాళ్ళందరికీ, మా టీచర్స్ కూడా రుణపడి ఉంటాను. ఓకే. సో అంటే మీరు మొదటిసారి ఎటువంటి కోచింగ్ లేకుండా ఏపీఆర్ జేసీలో సీట్ సంపాదించడం కావచ్చు, ఆ తర్వాత ఎంబీబీఎస్ సీట్ సంపాదించడం కావచ్చు, ఆ తర్వాత ఉస్మానియా లాంటి ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీలో మళ్ళీ ఎండీ సీట్ సంపాదించడం కావచ్చు, అంటే అది కూడా 15 ర్యాంకు లోపు సాధించడం. అంటే ఇదంతా ఎట్లా అనిపిస్తుంది అంటే, మీరు అంటే పుట్టుకతోనే ఒక బ్రైట్ స్టూడెంట్గా, చదువు మీద అమితాసక్తి, ఇది ఎలా జరిగింది? ఎట్లా యూ కన్సిస్టెంట్లీ మెయింటైన్ యాజ్ ఎ బ్రైట్ స్టూడెంట్ ఫర్ సో లాంగర్ పీరియడ్? అది పూర్తిగా నాకు అంత అవగాహన లేదు చిన్నప్పుడైతే. కాకపోతే ఏవో చదువుపైన ఒకలాంటి ఆసక్తి ఉండేది. నేను ఇప్పటికీ చెప్తూ ఉంటాను మా పిల్లలకు కూడా, చదువుని ఒక ప్లెజర్ లాగా చదవాలి తప్పించి దాన్ని ప్రెషర్ లాగా తీసుకోవద్దు. ఆనందంగా చదువుకోవాలి, ఆ నాలెడ్జ్ని నలుగురికి పంచాలి అనే ఉద్దేశం అనేది సంభవం నాకు కలిగింది. సో ఆ విధంగానే చిన్నప్పటి నుంచి కూడా చదువుపై ఆసక్తి పెరిగింది. ఆ భగవంతుని, ఆ సరస్వతి మాత అనుగ్రహం ఉండొచ్చు. సో ఆ విధంగా కంటిన్యూ అవుతూ ఉన్నాను. ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ టైంలో, ఇప్పుడు మనం చాలామంది చూస్తుంటాం, ఎగ్జామ్స్ టైంలో టెన్షన్ పడము, భయపడము, సరిగా రాయకపోవడం అట్లా ఉండేది. ఆ టైంలో అంటే ముఖ్యంగా నాకైతే ఎప్పుడు కూడా ఎగ్జామ్ అంటే టెన్షన్ కానీ, చదువుకోవాలంటే టెన్షన్ కానీ, ఒకలాంటి ఇబ్బంది కానీ నాకు ఎప్పుడు కలగలేదు. 10th కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఎంటీ కావచ్చు, నేను ఎప్పుడు ఒకే విధంగా అనుకునేవాడిని. నేను ఎందుకు ఉండకూడదు 10 ర్యాంక్స్ లోపల, ఫస్ట్ ర్యాంక్ నాకు ఎందుకు రాకూడదు? నాకేంటి ఇబ్బంది? నేను చదువుకోలేనా, లేకపోతే నాకు తెలివి లేదా, నాకు అంత నాలెడ్జ్ లేదా, నేను కష్టపడను కదా, కష్టపడే మనస్తత్వం ఉంది కదా అన్నట్టుగా నేను ఎప్పుడు అదే విధంగా పాజిటివ్గా ఆలోచించేవాడిని. నాకు రాదు, నేను చేయలేను అని ఎప్పుడూ అనుకోలేదు. భగవంతుని సహకారంతో ఆ విధంగానే నేను అది ఎంబీబీఎస్ కావచ్చు, ఎండీ కావచ్చు, ఒక పాజిటివ్ నేచర్. అదే ఇప్పుడు వాళ్ళకు కూడా జనరేషన్ అని చెప్పేది అదే, పాజిటివ్ నేచర్తో ఉండాలి. ఎస్, నేను సాధించగలుగుతాను. ఫస్ట్ ర్యాంకర్కి నాకు ఎక్కడ తేడా వస్తుంది, ఎక్కడ మా ఇద్దరికి డిఫరెన్స్ ఉంది, చదువులోనా, లేకపోతే హార్డ్ వర్కింగా, ఇంటెలిజెన్సా, నేర్చుకునే ప్రక్రియలో తేడా ఉందా, అటువంటివి మనం ఇప్పుడు ఆలోచించాలి తప్పించి నాకు సీట్ రాదేమో, నేను చదవలేనేమో, నాకు అర్థం కావట్లేదేమో, నాకు టెన్షన్ వస్తుంది అనే ఆలోచన ఉండకూడదని ఇప్పటి వరకు కూడా నేను చెప్తూ ఉంటాను. సో అందుకని నాకు ఆ దృక్పథం బహుశా పేరెంట్స్ దగ్గర నుంచి జీన్స్లోనో, లేకపోతే బహుశా నేను కూడా బుక్స్ ఎక్కువగా చదువుకుంటాను, వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్, నాకు అది పాజిటివ్గా ఉండడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇష్టంగా చదవడం అనేది నాకు చాలా మంచి అనిపిస్తుంది. బాగా చదవడం అనేది ఒక హాబీలాగా ఉంటే ఖచ్చితంగా అది మనకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది. మీరు డాక్టర్ అయిపోయిన తర్వాత సో ఎప్పుడు ఒక ప్రతిష్టాత్మక గొప్ప హాస్పిటల్స్తోని పనిచేస్తూ వచ్చారు. అంటే మొదట సిడిఆర్లో చేశారు, తర్వాత యశోదలో చేశారు,
ప్రస్తుతం కిమ్స్లో దాదాపుగా ఆల్మోస్ట్ ఇప్పుడు 20 years నుంచి చేస్తున్నారు. సో అంటే ఈ టాప్ హాస్పిటల్తో ఈ అనుబంధం ఏ రకంగా ఏర్పడింది? సో హౌ యువర్ ఈ జర్నీ అండ్ మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అది సిడిఆర్ హాస్పిటల్ మొదలుకొని నాకు ఖచ్చితంగా నా టీచర్స్, నాకున్న వాటెవర్ నా అదృష్టం అనొచ్చు, మళ్ళీ కూడా నా టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ విధంగా నాకు అంటే నాతో పాటు తోడుగా ఉండడం అనేది నాకు ఒక మంచి అది అవకాశంగాను అభివృద్ధికి బాగా తోడ్పడింది. సో డాక్టర్ శ్యామ్ సుందర్ గారు కానీ చాలా మంది డాక్టర్స్ నాతో పాటు, డాక్టర్ రాజారావు గారు, వీళ్ళంతా కూడా నాకు సీనియర్గా ఉన్నా కూడా ఒక టీచర్స్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్స్ లాగా, కొలీగ్స్ లాగా ఉండి నన్ను ఆదరించారు. ఖచ్చితంగా ఐ థింక్ టీచర్స్ యొక్క విలువ అనేది ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వేసిన బాట మనకు చాలా అవసరం. వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ కానివ్వండి, వాళ్ళు చెప్పే మాటలు కానివ్వండి, ఖచ్చితంగా. సో ఆ తోడు అనేది నాకు ఇంపార్టెంట్ అయింది. ఆ విధంగా నేను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో నాకు పెద్దగా డాక్టర్స్ కానీ అట్లా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. సో నాకు ఆ టీచర్స్ నాకు ముందు నడిపించారని నేను అనుకుంటున్నాను ఆ భగవంతుడి సాయంతో. సో తద్వారా నేను జర్నీలో సిడిఆర్లో జాయిన్ అవ్వడం కానివ్వండి, తర్వాత యశోద కానివ్వండి, అదంతా జర్నీ కూడా స్మూత్గా జరిగింది. అండ్ అఫ్కోర్స్ మనకు నాలెడ్జ్ కానీ, మనకు ఉండే స్వభావం కానీ అవన్నీ కూడా అవసరం అవుతాయి ఒక ప్లేస్లో ఉన్నప్పుడు. అవన్నీ కూడా ఈ రెగ్యులర్గా టీచర్తో పాటు ఈ యొక్క జర్నీ ఏదైతుందో నా స్వభావం కానివ్వండి, నా యొక్క నాలెడ్జ్ కానీ అవన్నీ కూడా తోడ్పడి ఉంటాయి. బట్ ఏదేమైనా మనం ఎప్పుడు కూడా టీచర్స్ని మనం మర్చిపోకూడదు. వాళ్ళు చేసే సహాయం ఖచ్చితంగా జీవితంలో ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా నాకు గుర్తుపెట్టుకునేటట్టుగా నాకున్నారు. నాకు అది చాలా ఆనందం. అది ఎప్పటికీ నేను మర్చిపోకుండా ఉంటాను. సో అంటే ఇప్పుడు మీ మొత్తం కెరీర్లో కిమ్స్ అనేది మేజర్ పాత్ర. సో అది ఆదిసభ పర్వాలు అయితే అరణ్యపురం నుంచి మొత్తం కాంపిటీషన్ ఎర్రపరాడ లాగా ఎక్కువ భాగం కిమ్స్లో జరిగింది. సో 20 ఏళ్ళ ప్రయాణం మీద అంటే మీ అభిప్రాయం ఏంటి? అంటే సాధారణంగా చాలామంది డాక్టర్లు ఏంటంటే కొద్దిగా పేరు రాగానే ఈ హాస్పిటల్ నుంచి ఆ హాస్పిటల్ నుంచి ఈ హాస్పిటల్ వెళ్తూ ఉంటారు కదా. సో 20 ఏళ్ళు కొనసాగడం గల కారణం ఏంటి? స్టిల్ యు ఆర్ హెడింగ్ ఫిజిషియన్ డిపార్ట్మెంట్ కదా. అవును, అంటే నేను యూజువల్గా 2-3 విషయాలు నేను నమ్ముతానండి. ప్రిన్సిపల్స్ అనేవి లైఫ్లో అందరికీ ఉంటాయి. ఒకటి హార్డ్ వర్క్ అనేది అందరూ చేయాలి. రెండోది మనకు దొరికిన అవకాశాన్ని ఎప్పుడు కూడా ప్రాపర్గా సద్వినియోగం చేసుకోవాలి. అండ్ అదే కాకుండా మన యొక్క హార్డ్ వర్క్తో పాటు క్వాలిటీ ఆఫ్ కేర్, అంటే మనం నాలెడ్జ్ కానివ్వండి, మనం అది ఎప్పుడు కూడా మోర్ దెన్ అడిక్వేట్గా మనం పేషెంట్స్కి ఇవ్వగలిగితే అది మనకు డెఫినెట్గా మంచి పేరు తెస్తుందని అనుకుంటూ ఉంటాను. అండ్ ఏది కూడా షార్ట్ కట్స్ నేను నమ్మను. అంటే ఏదైనా కావాలని ఇప్పుడు ఒక విత్తనం వేస్తాము, అది టైం పడుతుంది కదా, టైం పీరియడ్ ఉంటుంది. వెంటనే 2 రోజుల్లో మొక్క రావాలంటే రాకపోవచ్చు, అఫ్కోర్స్ ఒక్కో రకంగా. సో అట్లా ఒక టైం ఉంటుంది దేనికైనా సరే. ఆ టైం మనం గమనిస్తూ మన యొక్క పనిని, మన యొక్క ఏదైతే పనిని మనకు ఇచ్చారో దాన్ని ప్రాపర్గా చేయడము, సద్వినియోగం చేయడము, హార్డ్ వర్క్ చేయడము, దాని తగ్గట్టుగా మనము ఖచ్చితంగా మనసు పెట్టడం అనేది చాలా అవసరం. సో యూజువల్ నేను రెగ్యులర్గా కూడా మీరు గమనిస్తే అది పేషెంట్ రూపంలో కావచ్చు, ఎవరన్నా సర్వీస్ పరంగా కానివ్వండి, ఎస్పెషల్లీ పేషెంట్స్ ట్రీట్మెంట్లో కానివ్వండి, వాళ్ళకున్న ఇబ్బందులు కానివ్వండి, మనం మనసు పెట్టి జాగ్రత్తగా గమనించి వాళ్ళకి నిజంగా వాళ్ళకి వాడికి ఒక ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక మంచి పేరు వస్తుంది. నేను ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ కానీ డబ్బుల పరంగా కానీ అట్లా ఎక్కువగా చూడను. ఎందుకంటే ఒక మంచి పేరు ఉండాలి. శివరాజ్ గారు అంటే ఒకలాంటి మంచి పేరు, ఒక క్వాలిటీ ట్రీట్మెంటు, అది ప్రాపర్గా చెప్పడం కానివ్వండి, ఇవన్నీ ఉండాలి. ఒక సొసైటీలో మనం ఒక మంచి స్థాయిలో ఉండాలి అనే ఆలోచన ఒకలాంటి లాంగ్ టర్మ్ గోల్ లాగా పెట్టుకున్నాను తప్పించి షార్ట్ కట్స్గా డబ్బులు కావాలి సడన్గా అది చేద్దాం అనే ఉద్దేశం లేదు. అందుకనే నాకు అవకాశాలు ఎన్నున్నా నాకు కిమ్స్ పరంగా డెఫినెట్గా నాకు ఇనీషియల్గా ఇచ్చిన ఒక మంచి ప్లాట్ఫామ్ అది. అండ్ అక్కడ నెమ్మదిగా వర్క్ చేసుకుంటూ నేను ఏదైతే అనుకున్నానో మనసులో పేషెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి అన్ని రకాలుగా చేయాలని అనుకున్నాను. ఆ విధంగా జరిగింది. దాని తోడుగా ఆ కన్సిస్టెన్సీ అనేది కూడా నేను ఇంపార్టెంట్ ఫీల్ అవుతాను. ఏదో మనకు వారం రోజుల్లో నెల రోజుల్లో రిజల్ట్స్ రావడం అనుకోవడం కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లో సర్వీస్ ఫీల్డ్ కాబట్టి మనము మన యొక్క కృషి, మన యొక్క నాలెడ్జ్ కానీ, మన యొక్క నడవడి ఇవన్నీ చాలా అవసరం. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటేనే మనకు అలాంటి గుర్తింపు సొసైటీలో ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే సార్.